90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ప్రపంచాన్ని భయపెడుతున్న హెచ్ఎంపీవీ వైరస్ కేసులు మన దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నటికి మొత్తం 7 కేసులు నమోదయ్యాయి. నిన్న నాగపూర్లో 2కి కొత్తగా ఈ వైరస్ సోకినట్టుగా గుర్తించారు. ఇప్పటికే బెంగళూరులో 2, సేలం, అహ్మదాబాద్, చెన్నైలలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఈ బాధితులందరూ 13 ఏళ్లలోపు వారే కావడం ఆందోళనకు గురిచేస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లకు, హాస్పిటళ్లకు గైడ్లైన్స్ జారీ చేసింది. అయితే తాజాగా ఇండియాలో హెచ్ఎంపీవీ వ్యాప్తిపైన WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన నెలకొన్నప్పటికీ ఇది ప్రాణాలు తీసేంత భయంకరమైన వైరస్ కాదని, భయపడవలసిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిని గతంలోనే పలు దేశాలలో గుర్తించినట్టుగా పేర్కొన్నారు. ఇండియాలో హెచ్ఎంపీవీ వ్యాప్తి తీవ్రత పైన WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ హ్యూమన్ మెటాఫ్యూమో కేసులు ఇంతకు ముందు నుంచే వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు. హెచ్ఎంపీవీ టెస్టులు చేసిన వారిలో 3% పాజిటివ్ అని తేలుతుందని ఆమె అన్నారు. చెన్నైలో పుట్టిన ఈమె 2019 నుంచి 2022 వరకు WHO ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేశారు. గత 20 ఏళ్లుగా ప్రజలకు ఈ హెచ్ఎంపీవీ వైరస్ తెలుసని, శీతాకాలంలో ఈ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతుంటాయని, ఇది ఫ్లూ వైరస్ లాంటిదని అంటున్నారు. ఢిల్లీలోని శ్రీ గంగారాం హాస్పిటల్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్కు చెందిన డాక్టర్ సురేష్ గుప్తా 2001లో ఈ వైరస్ను మనుషుల్లో గుర్తించినట్టు అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. హెచ్ఎంపీవీ వైరస్, కోవిడ్-19 రెండు భిన్నమైనవని కేరళ వన్ హెల్త్ సెంటర్ ఫర్ నిపా రీసెర్చ్ అండ్ రిజిలియన్స్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ టిఎస్ ఆనీష్ తెలిపారు. కోవిడ్-19 అప్పట్లో కొత్తగా పుట్టుకువచ్చిన వైరస్ కావడంతో ఇతర వైరస్ల మాదిరి దాన్ని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి మనిషికి లేకపోయింది. అయితే హెచ్ఎంపీవీ కొత్తది కాదని, అంతుబట్టని అనారోగ్యమేమీ కాదని అంటున్నారు. అయితే హ్యూమన్ మెటాన్యూమో వైరస్, కోవిడ్-19 రెండు కూడా అంటువ్యాధులే, శ్వాసకోశాన్ని దెబ్బతీస్తాయి. ఈ రెండింటి లక్షణాలు కూడా ఒకే విధంగా ఉన్నాయి. రెండు వైరస్లు ఒకే విధంగా వ్యాపిస్తాయి. కోవిడ్-19 లాగా కాకుండా హెచ్ఎంపీవీ చికిత్సకు యాంటీవైరల్ థెరపీ లేదా వ్యాక్సిన్ లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.